సో, మనం ఈరోజు తెలుసుకోబోయే రాశి ఏదంటే వృశ్చిక రాశి. సో, ఈ సంవత్సరం మనకు పరాభవ నామ సంవత్సరం. మనకి 2026 వృశ్చిక రాశోళ్ళకి ఇప్పుడు మనకి పంచాంగ శ్రవణం జరగగానే ఉగాదికి ప్రతి ఒక్కళ్ళు ఇగ పంచాంగంలో నాకేంటిది, ఇక్కడ ఆదాయం ఎంతుంది, వ్యయం ఎంతుంది అంతా మన క్యాలిక్యులేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. కాకపోతే నేను ఒకటికి 2 సార్లు చెప్పేదదే టైం వేస్ట్ చేసుకోకండి. చూసుకోండి. గోచార రీత్యా మీరు పంచాంగం చూసుకోండి. కానీ ఏమో మీ జన్మ జాతకంలో ఉన్న రాజయోగం అనేది ఇప్పటిదాకా మీరు యాక్టివేట్ చేసుకోలేదేమో! అది మీకు తెలిసినట్టయితే ఈ 2026లో బ్రహ్మాండంగా మీరు సంపాదించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈరోజు తెలుసుకోబోయేది ఏంటిది వృశ్చిక రాశి. వృశ్చిక రాశోళ్ళకి ఎట్లా ఉంది ఈ సంవత్సరం? ఆదాయం 11, అవమానం 5, రాజపూజ్యం 2, అలాగే అవమానం 6. అంటే ఇక్కడ మనకి ఆదాయం ఆదాయం మనకి 11 అయితే వ్యయం అనేది 5 ఉంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఓకే పర్లేదు ఆదాయం బాగుందిగా గురుగారు, అవమానం అట్లా ఉంది, అది మేము బ్యాలెన్స్ చేసుకుంటానికి అనుకోవచ్చు. నో ఇష్యూ. సో ఇక్కడ మనం చేయవలసిన ఒక చిన్న మంత్రం ఏంటంటే ఓం హ్రీం క్లీం సహ. ఓం హ్రీం క్లీం సహ. ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఉదయమా సాయంత్రమా వృశ్చిక రాశి వారు నిత్యం కూడా జపం చేసుకున్నట్టయితే కొంచెం ఈ అవమానాలు కానీ ఏది కానీ కొంచెం మనకు తగ్గుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు అంటేనే ఏది కానీ తొందరపడి చేసేటోళ్ళు కాదు. మంచిగా స్లో అండ్ స్టడీగానే ఆలోచించి చేస్తారు. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే మనకి జన్మ జాతక రీత్యా జరుగుతున్న దశాంతర దశలలో కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మనకి ఉంటుంది. ఇప్పుడు నేను అన్నాను ఇక్కడ మనకి ఆదాయం 11 ఉంటే వ్యయం 5 ఉంది. మరి కొంతమందికి అట్లా ఉండదు, రివర్స్ ఉంటుంది. ఎందుకంటే వాటి జన్మ జాతకంలో జరుగుతున్న దశాంతర దశ. అందుకని మనం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి మనం. అంటే నేనేమంటానంటే ఇబ్బందులు ఉన్నోడు కాదు ఎప్పుడు కానీ జాతకం చూపించాల్సింది. సార్ నేను ఇప్పుడు మంచి ఒక స్టెప్ ఎక్కుతున్నా అన్నప్పుడే జాగ్రత్త పడు, అప్పుడే జాతకం చూసుకో. ఎందుకంటే ఎప్పుడైతే లెగుస్తున్నావో నేను లాగటానికి చాలా మంది ట్రై చేస్తారు. కాబట్టి ఆ ప్రక్రియలు ఏం జరుగుతున్నాయి, నీకు దశాంతర దశ మంచి పీరియడ్ ఆగబోతుందా, మళ్ళీ నెక్స్ట్ 10 years ఎలా ఉండబోతుంది తెలుసుకున్నట్టయితే జాగ్రత్త పడవచ్చు. ఒక పూజతోట, ఒక దానంతోట ఏది చేసి మనం జాగ్రత్త పడవచ్చో అది మనం జన్మ జాతక రీత్యా చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి చూసుకోండి గోచారీత్యా. బట్ ఒక మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కూడా కన్సల్ట్ అవ్వండి. మనల్ని కన్సల్ట్ కావాలంటే మనం హైదరాబాద్లో ఉంటాం, మీరు డైరెక్ట్ రావచ్చు. లేదనుకుంటేనేమో ఆన్లైన్ కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇది ఓకే. మరి రెమెడీస్ ఏం చేయాలి గురుగారు? మంత్రం అయితే చెప్పారు, మరి రెమెడీస్ ఏం చేయాలి? వీళ్ళు ఏంటంటే ప్రతినిత్యం కూడా వృశ్చిక రాశి వారు ఏంటంటే స్ట్రీట్ డాగ్స్కి ఏదో రకమైన సాయంత్రం పూట ఏదో ఒక రకమైన ఫుడ్, నాన్ వెజ్ పెట్టకండి, ఏదైనా ఫుడ్ కొంచెం ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టినట్టయితే చాలా బాగుంటుంది. దాంతోపాటు వీళ్ళు ఏం చేయాలంటే మనకి ఇది మినపగుండ్లు వస్తాయి కదా, మినపగుండ్లు బుధవారం రోజు నానబెట్టి గురువారం రోజు పక్షులకు వేయటం మొదలుపెట్టండి. బుధవారం రోజు నైట్ నానబెట్టండి, గురువారం రోజు పక్షులకు వేయటం మొదలుపెట్టండి. ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారో ఈ అవమానాలు, మన మీద అధికారం వాళ్ళు ఎదుటోడు మనల్ని డామినేట్ చేయడానికి చూడటము, లేదంటే డిస్రెస్పెక్ట్గా చూడటం, ఇలాంటివి కొంచెం కంట్రోల్ అవుతాయి అన్నమాట ఎవరికైతే వృశ్చిక రాశి. దాంతోపాటు మీరు ప్రతినిత్యం ఏం చేయండి అంటే మనకి ఇంటికి ఎంట్రన్స్, ఇప్పుడు మనకి ఎట్లా అంటే మనకి మెయిన్ డోర్ ఏదైతే ఎంట్రన్స్ ఉందో ఆ మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర మీకు కుదిరితే డైలీ, లేదనుకుంటే వారానికి, మీకు కుదిరినప్పుడల్లా మీరు ఏం చేయండి అంటే మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ డోర్ దగ్గర పూజ మీరు దీపం పెట్టే ముందు కొన్ని జీలకర్ర నీళ్లు, కొన్ని నీళ్ళు తీసుకొని ఇట్లా సాకబోసినట్టు పోయండి. కొంచెం ఉప్పు అనేది మీరు ఏదైతే మ్యాట్ వేస్తారో ఆ మ్యాట్ కింద కొంచెం ఉప్పు వేయండి ఎవరైతే వృశ్చిక రాశి ఉన్నారో. అప్పుడు మనకి ఇంటికి అది మంచిగా చతుర్దిగ్బంధంలాగా పనిచేస్తుంది. ఇంట్లో ఉన్న అందరికి కూడా హెల్త్ అన్ని రకాలుగా బాగుంటుంది. ఇంటి మీద కూడా నరదృష్టి ఎలాంటిది లేకుండా మనకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇదొకటి. ఇంకోటి ఏం చేయండి అంటే మీరు ఒకటి హాఫ్ వైట్ కలర్ బట్ట ఒకటి తీసుకోండి, జాకెట్ బట్టనో లేదా కర్చీఫో సంథింగ్ ఏదైనా తీసుకోండి. దాంట్లో ఏం చేయాలి అంటే ఒకటి పసుపు కొమ్ము, ఒకటి ఇట్లాంటి నెమలి పింఛం ఒకటి, అంటే ఇక్కడ వరకే తీసుకుని, ఇంత పెద్దది అవసరం లేదు, ఇక్కడ వరకు తీసుకునే సరిపోతుంది. సో అదొకటి తీసుకోండి. ఒకటి పసుపు కొమ్ము తీసుకోండి, ఇది ఆ క్లాత్లో పెట్టండి. ఒక ₹1 కాయిన్ దాంట్లో వేయండి. కుదిరితే మనకి చందన పత్తర్ ఎక్కడైనా మీరు సిటీలో ఉంటే మీకు బేగం బజార్ అటు సైడ్ దొరికిపోతుంది. మీరు ఎక్కడైనా ఉన్నారంటే మీకు అది ముస్లిమ్స్ వాడే, మన బ్రదర్స్ వాడే అత్తర్ వస్తుంది చందనబ్ది, అత్తర్ తీసుకోండి. ఆ అత్తర్ ఏం చేయాలంటే ఏదైతే మీరు జాకెట్ బట్ట ఉందో లేదా కర్చీఫ్ ఉందో దాన్ని మంచిగా రుద్దండి. మంచిగా రుద్దిన తర్వాత ఈ 3 ఐటమ్స్ దాంట్లో పెట్టేసి దాన్ని మంచిగా మూట కట్టేసి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర లోపల సైడ్ కట్టుకోండి. లోపల సైడ్ ఇటైనా కుడి వైపు అయినా ఎడమ వైపు అయినా ఎంట్రన్స్కి లోపల, అంటే మీ ఇంటి లోపల కట్టండి, బయట అవసరం లేదు, లోపల సైడ్ కట్టినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇంకోటి ఏం చేయాలి వీళ్ళు, ఇంకా పైసా వస్తూనే ఉండాలి, ఖర్చులు తగ్గాలి అంటే మీరేం చేయండి అంటే ఫ్రైడే రోజు ఎక్కడి నుంచి అయినా హార్డ్వేర్ షాప్ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా సరే కానీ ఒకటి బొంబాయి మూల ఒకటి కొనుక్కరండి. ఆ బొంబాయి మూల ఒకటి కొనుక్కొచ్చి ఒక గాజు బౌల్లో ఏం చేయండి అంటే మంచిగా సంపంగి నూనె దొరికితే సంపంగి నూనె అంటే జాస్మిన్ ఆయిల్ అంటాం మనం, ఆ జాస్మిన్ ఆయిల్ కొంచెం తీసుకురండి. ఈ ఏదైతే మొల తీసుకొచ్చిరో ఆ మొల ఆ గ్లాస్ బౌల్లో దాంట్లో వేసి మంచిగా సంపంగి నూనె దాంట్లో పోసేసి దాన్ని నార్త్ సైడ్ పెట్టండి. నార్త్ సైడ్ ఏదైనా మీకు షెల్ఫ్ ఉందా, అటకం ఉందా, ఏది ఉన్నా సరే కానీ ఆ నార్త్ సైడ్ పెట్టేసేయండి. అప్పుడు చూడండి మనకు పైసా ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది, మనకు వచ్చిన డబ్బు కూడా మిగులుతుంది, మనకి అనవసరమైన ఖర్చులు తగ్గి ఆదాయం అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ చిన్న రెమెడీస్ చేయండి. ఇంకా బెస్ట్ రెమెడీస్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ప్రాపర్ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఆన్లైన్ మాట్లాడవచ్చు, లేదా డైరెక్ట్ వచ్చి కూడా కలవచ్చు. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయను స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయను బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి, చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ ధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం, అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.